కన్యా రాశి జాతకులు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారట. జ్యోతిష్యానికి సంబంధించినంత వరకు ఒక్కో రాశికి ప్రత్యేకత ఉంది. మనుషుల అలవాటుకు రాసులకు సంబంధం ఉందని జ్యోతిష్యులు అంటున్నారు. మనిషి స్వభావం రాసులను బట్టి మారుతూ ఉంటుంది. స్వభావం, అలవాట్లు, వివాహ సంబంధాల వంటి ఇతరత్ర అంశాలు రాసులకు ముడిపడి ఉంటాయి. అలా ఏ రాశిలో జన్మించిన వారు ప్రేమ వివాహం చేసుకుంటారు అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథనం చదవండి. వృషభం, కర్కాటకం, కన్యా రాశి, ధనస్సు, మీనరాశి జాతకులు ప్రేమ వ్యవహారాలతో పాటు వివాహాలపై అధికంగా ఆసక్తి చూపుతారు. ఇందులో వృషభ రాశి జాతకులు ప్రేమించిన వారినే జీవిత భాగస్వామిగా మార్చుకుంటారు. కన్యా రాశి జాతకులు మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. అంటే కన్యారాశి జాతకులు ప్రేమ ఫలించినా ఆపై భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారని జ్యోతిష్యులు అంటున్నారు. ప్రేమించడం, ప్రేమికులకు సహకరించడం వంటి పనుల్లో వృషభం, కర్కాటకం, కన్యా రాశి, ధనస్సు, మీనరాశి జాతకులు ముందుంటారు. అయితే ఈ జాతకులు ప్రేమలో సఫలం అవుతారా, విఫలం అవుతారా అనే విషయం మాత్రం వారి వారి సొంత జాతకాలను పరిశీలించే చెప్పగలమని జ్యోతిష్యులు అంటున్నారు. సాధారణంగా ఒకరి జాతకంలో శుక్రదశ అనుకూలంగా ఉంటే ప్రేమించిన వారినే పెళ్లాడతారు. అయితే శుక్రదశ నీచంగా ఉంటే మాత్రం ప్రేమలో విఫలం తప్పదు. ఒకవేళ వివాహం జరిగినా విడాకులు, మనస్పర్ధలకు దారితీస్తుంది. సాధారణంగా ఏ లగ్నమైనా, రాశి అయినా కళాత్ర స్థానం అనే 7, 8 స్థానాలను బట్టి వివాహ జీవితం ఉంటుంది. ఒకరికి 7, 8 స్థానాలు సక్రమంగా ఉంటే, పాపగ్రహాల దృష్టి ప్రభావం లేకుంటే వారికి పెద్దలు కుదిర్చే వివాహం జరుగుతుంది. అదే కళత్ర స్థానం, పూర్వపుణ్య స్థానం రెండూ బలంగా ఉంటే సన్నిహితులు, బంధువులతో వివాహం కుదురుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను